అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొడుకులతో కొంత వైర్యం రావడం వల్ల కొడుకులకు తెలియకుండానే వారి పేరు మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని వేరే వ్యక్తులకు అమ్ముతామని చెప్పి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసినారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి అడ్వాన్స్గా కొంత సొమ్మును తీసుకున్నారు. ఇప్పుడు అతని యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని క్యాన్సిలేషన్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ సందర్భంలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ క్యాన్సిల్ అవుతుందా అంటే మిత్రులారా, సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అతని వద్ద అతని పేరు మీద ఉంటే అతను ఎవరికైనా అమ్ముకోవచ్చు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయవచ్చు, గిఫ్ట్గా ఇవ్వవచ్చు, వీలునామా రాయవచ్చు. దానిని నిరోధించే హక్కు భార్యకు, పిల్లలకు, ఇతర వారసులు ఎవ్వరికీ కూడా ఉండదు. తండ్రిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ తండ్రి ఈగోకి వెళ్ళిపోయి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి తన కుమారులకు దక్కవద్దని చెప్పి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు. ఇప్పుడు దాన్ని రద్దుపరిచే ప్రయత్నం వీళ్ళు ఎంత చేసినా అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనే కేసు న్యాయస్థానంలో వేసి కోర్టు ద్వారా ఆ ప్రాపర్టీ, అగ్రిమెంట్ చేసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని అతను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కును కలిగి ఉంటాడు. మిగతా సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని న్యాయస్థానంలో చెల్లించి అతను ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అతనికి ఉంటుంది. ఓకే మిత్రులారా.